ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఎంపీ నగేష్ తెలిపారు. పట్టణంలోని పలు వార్డుల్లో 18 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్పర్సన్ అనుషతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఆదిలాబాద్ ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమని స్పష్టం చేశారు. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ నగేష్ తెలిపారు. తాగునీటి సమస్యలు లేకుండా చేయటం, డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయటం, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. వెనుకబడిన ఆదిలాబాద్ ను అభివృద్ధి కేంద్రంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కేంద్రం ఇటు రాష్ట్రం రెండు కూడా కలిసి మన ఆదిలాబాద్ని ఒక మంచినీటి సమస్య లేకుండా, డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేసుకోవడం, ఆ సమస్య లేకుండా స్వచ్ఛంగా ఉండడానికి కార్యక్రమాలు ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. దాదాపు 3 విడతలుగా 60 కోట్ల రూపాయల నిధులని తీసుకొచ్చి కొన్ని పనులు శంకుస్థాపన, మిగతా కొన్ని పనులు కూడా ప్రారంభమైనవి. ఇంకో 30 కోట్ల రూపాయలు ఇంకొక వారం 10 రోజుల లోపల టెండర్ దశలో ఉన్నాయి. ఈ ఆదిలాబాద్ పట్టణానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు, వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్గా పేరున్నటువంటి ఈ ఆదిలాబాద్ను అభివృద్ధి చెందినటువంటి ఆదిలాబాద్గా మనమంతా కలిసి అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా ఈ పట్టణానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అమృత్ పథకంలో కొన్ని 100 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి. రేపు భవిష్యత్తులో కూడా యూసీఎఫ్ కింద కూడా ఆదిలాబాద్లో గౌరవ పార్లమెంట్ సభ్యులు గూడెం నగేష్ గారి నాయకత్వంలో ఇంకా కేంద్రం నుండి అనేకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మన ఆదిలాబాద్ జిల్లా అంటే దాదాపు వెనుకబడిన జిల్లాగానే గుర్తు. కొన్ని జిల్లాలకైతే ఆదిలాబాద్ జిల్లా ఉన్నా అని కూడా తెలియదు. అంటే మన డెవలప్లో మనం ఎంత వెనుక ఉన్నామో దీన్ని బట్టే తెలుస్తుంది. కాబట్టి మేమందరము రాజకీయంగా కాకుండా మన డెవలప్ అనేది మన అందరి యొక్క ఒక మెయిన్ మన బాధ్యతగా తీసుకొని మేమందరం సహకరించి ప్రతి ఒక్క వార్డులలో డెవలప్మెంట్ చేయాలనే ఒక మంచి నిర్దేశంతో దాదాపు 18 కోట్ల 70 లక్షలతో ఈరోజు మేము ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ ప్రారంభోత్సవంతో పాటు